ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. పశ్చిమ బెంగాల్లో మహిళా వైద్యురాలిని అత్యాచారం చేసి హతమార్చిన ఘటనను నిరసిస్తూ బుధవారం ఒంగోలు చర్చి సెంటర్లో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, వైద్య కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఆ ఘటనకు సంబంధించిన నిందితులను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలో పనిచేస్తున్న వైద్యులకు ప్రభుత్వం భద్రత కల్పించాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలులోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు మరియు వైద్య కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి సేఫ్టీ లేని ప్లేస్లో అసలు డాక్టర్స్, విమెన్ డాక్టర్స్ ముఖ్యంగా ఎలా వర్క్ చేయాలన్నది మాకు తెలియదు. ఇప్పటికీ ఆ దుర్ఘటన జరిగి చాలానే రోజులైంది, కానీ ఎటువంటి చర్య కూడా తీసుకోలేదు. మేమంతా కోరుకుంటే ఏంటంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేసి ఆ దుర్ఘటనకి యాక్షన్ తీసుకొని త్వరగా ఎటువంటి చర్య తీసుకుంటారో అన్నది చూడాలని అనుకుంటున్నాం. మాకు 24/7 36 hours 48 hours అన్నది ఇంటిని మెంటల్ పీస్, ఫిజికల్గా అన్ని బేసిక్ నీడ్స్ కూడా లేని ప్లేసెస్లో కూడా మా డాక్టర్స్ అందరూ వర్క్ చేస్తున్నాం. అలాంటి ప్లేస్లో మా విమెన్స్కి అండ్ మోరోవర్ అందరి డాక్టర్స్కి కూడా అసలు ప్రొటెక్షన్ అనేది లేకుంటే అసలు మేము సర్వీస్ ఎలా చేయాలి అనేది మా క్వశ్చన్. అండ్ మోరోవర్ మాకు సేఫ్టీ సెల్స్ అన్నది ప్రొవైడ్ చేయాలని ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో మాకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా సెల్కి వెళ్ళి మనం చెప్పుకునేలాగా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే యాక్షన్ వచ్చేలాగా ఏదైనా చర్యలు తీసుకోవాలన్నది మా మోటో.